బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష 10 ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. అలానే ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకునే ముందు నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఈ గేమ్స్ చూడడానికి మనకి చిన్న చిన్న గేమ్స్లా ఉంటున్నాయి, కానీ వాటి ద్వారా జడ్జెస్ కంటెస్టెంట్లోని స్ట్రాటజీస్, స్పీడ్ని, యాక్యురసీని, ఓపిక, బలం, టైం మేనేజ్మెంట్, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఇలా అన్నీ పరీక్షిస్తున్నారు. ఇవి కూడా ఆడలేకపోతున్నారా అనిపిస్తుంది మనకి, కానీ అది ఆడే వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నిన్న ఎపిసోడ్లో జరిగిన దానికి అంటే సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదని, ఈరోజు కంటెస్టెంట్స్ అందరూ గేమ్ని సీరియస్గా ఆడతామని ప్రామిస్ చేశాక జడ్జెస్ ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ స్ట్రాటజీ ప్లే చేయడం వల్లనే గేమ్ అటు ఇటు అవుతుంది అని శ్రీజ జ్యూరీకి, ఆడియన్స్కి సారీ చెప్పింది. తర్వాత అందరూ లేచి సారీ చెప్పారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకుగా వ్యవహరించిన ఆ ముగ్గురు మనీష్, డిమోన్, పవన్, షాకిబ్ డిస్కషన్ చేసుకుని పవన్ లీడర్గా ఎన్నుకున్నారు. అలానే అందరూ 3 మెంబర్స్ ఫామ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు నేనే బెస్ట్ అని వాదించుకుని చివరికి ఒకరిని లీడర్గా ఎన్నుకున్నారు. అలా 5 టీమ్స్ ఫామ్ అయినాయి. అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ పేరు రియల్ ఆర్ ఫేక్. ఈ గేమ్ స్పీడ్ అండ్ యాక్యురసీకి సంబంధించింది. కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని వస్తువులు తీసుకొస్తారు. వాటిలో రియల్ ఆర్ ఫేక్ అనేది ఆన్సర్ చేయాలి. అలా ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఆ టీంకి 1 పాయింట్ వస్తుంది. ఫస్ట్ 2 కేక్స్ వచ్చాయి. దానిలో రియల్ ఆర్ ఫేక్ కనిపెట్టమంటే అందరూ పప్పులో కాలు వేశారు. అందరూ రియల్ని ఫేక్ అన్నారు, ఫేక్ని రియల్ అన్నారు. సెకండ్, జుట్టు ఎవరిది ఒరిజినల్ అనే దానికి ప్రియా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. థర్డ్, బల్బులు 2 పెట్టి ఏది వెలుగుతుంది అన్న ప్రశ్నకు కల్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఫోర్త్ ప్రశ్న, స్కెచ్ ఆర్టిస్ట్ అని గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది నాగా. ఇలా ప్రశ్నలు అడిగారు. చివరికి గ్రీన్ అండ్ రెడ్ టీమ్కి టై పడింది. చివరికి గ్రీన్ టీం విన్ అయింది. గ్రీన్ టీం లీడర్ అనూష అవడం వలన హరీష్కి ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చింది. వరస్ట్ ప్లేయర్ దాలియా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ప్రియా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.